వస్తుంది. రన్నవే సింహం లేకపోతే డేంజర్, గచ్చు చుక్క దాక్కుండి ఎక్కడైనా. Bunny is a bad girl, we don't want her. We'll never miss her. ఆడపళ్ళ దయ్యం, దాన్ని చూస్తే భయం. Damn your sister. పిచ్చి పిల్ల మానమంటే ఊరుకోదుగా, మిస్చిప్ చేయకుండా ఉండలేదుగా, పిచ్చి ఏడిపించకుండా వెళ్ళిపోదుగా, అందరిని వెక్కిరించి నవ్వుతుందిగా. She's a bad girl, she's a bad girl, she's a bad girl. హలో ఆంటీ. హలో చాక్లెట్ కావాలా? చిన్నపిల్ల కాదు, నువ్వే తినాలి. నేను ఇవ్వనుగా. మ్యాజిక్ నేను ఇవ్వను. ఫ్రెండ్ కదా, నాకు ఇవ్వాలి కదా. నేను నీకు అస్సలు ఇవ్వను. ఎందుకు ఇవ్వమ్మా? ఎందుకంటే నేను మొన్న నిన్నేమో ఐస్ క్రీమ్ కొనిమ్మంటే నువ్వు కొనివ్వలేదు నాకు. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు కొనిస్తాను రా. ఇప్పుడు నా దగ్గర చాక్లెట్ లేదుగా. ఉంది కదా, దాచిపెట్టు ఆ చేతిలో. ఇదిగో. అది మళ్ళీ ఈ చేతిలో. ఇదిగో. అదిగో అక్కడ. నా దగ్గర లేదు. తీసుకోండి. నా దగ్గర లేదుగా. అమ్మ దొంగ సుమ. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2400 ప్లస్ పవర్డ్ బై చెప్పు. తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ కి స్వాగతం. నేను కూడా యాంకర్ అయిపోయాను. మీరంతా ఎవరు? మేము నీ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ కాదు. అవును, మీరు ఆంటీస్ కాదు. అవును, మీరు ఆంటీస్. ఇప్పుడు పెళ్లి మీకు పెళ్ళయిందా? మీకు పెళ్ళైతే ఆంటీ. మీకు పెళ్ళయిందా? అయితే మీ చక్క. పెళ్ళైంది. మీరు అబద్ధం చెప్తున్నారు. మీ మెడలో మంగళసూత్రం ఉంది. మా అమ్మ మెడలో కూడా ఉంది. మా అమ్మ మెడలో కూడా ఉంది. మా నాన్న మెడలో లేదు తెలుసా? మా నాన్న ఏమో మా అమ్మకి కట్టాడు కానీ మా అమ్మ ఏమో మా నాన్న కట్టలేదు. కట్టించేద్దాంలే ఈ రోజు. మీ నాన్న మెడలో ఉందా? లేదుగా. అయ్యా, మరి మీ నాన్న కూడా కట్టాలి మంగళసూత్రం. కట్టించేద్దాం. సరేనా? మా నాన్న మెడలో మంగళసూత్రం లేదు, మా నాన్న కాళ్ళకి మెట్టెలు లేదు, మా అమ్మ కాళ్ళకి మెట్టెలు ఉంది, మా అమ్మ మెడలో మంగళసూత్రం. అవునా? చెప్పావే. కావాలా? నాకొద్దు. ఎందుకో తెలుసా? అది తింటే టీత్ పాడవుతాయి. టీత్ పాడవదు. అవును, అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఈ జడలు భలే ఉన్నాయి. థ్యాంక్ యూ ఆంటీ. స్కూల్ కి 6+1+2 12th క్లాస్. 12th క్లాస్. ఎవరు చెప్పారు? నేనే. నువ్వు చెప్పు. మీ టీచర్ ఏంటి చెప్పు. మా స్కూల్ పేరు స్టార్ మహిళ పబ్లిక్ స్కూల్. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావు. మా స్టార్ మహిళ పబ్లిక్ స్కూల్ లో. అందుకే నువ్వు 12th క్లాస్ కు వచ్చావు. అవును, నేను ఫస్ట్ 12th క్లాస్ చదివి, ఆ తర్వాత 11 చదివి, 10 చదివి, 9 చదివి, 8 చదివి, 6, 7, 5, 4 చదువు, తర్వాత స్టార్ మహిళ చదివి. ఇలా నాకు కూడా వేయమని చెప్తావా మీ మమ్మీ? వేయమని చెప్తాను. ఇప్పుడే వేయినా? ఇప్పుడు తీసేసేస్తా. ఎందుకు తెలుసా? ఇప్పుడు వేస్తే ఏమంటారంటే నన్ను కూడా నీలా స్టూడెంట్ అంటారు. నేను ఎవరో తెలుసా? నేను మీ టీచర్. అవును, టీచర్. భయపడకు. టీచర్స్ నేను భయపెట్టారా? నువ్వు కూడా టీచరా? ముందు టీచర్స్ నేను భయపెట్టారా? నేను నీ ఫ్రెండ్. ఎత్తుకోవా ప్లీజ్? నేను నీ ఫ్రెండ్ కాదా? నువ్వు నన్ను ఎత్తుకో. 1 2 3 ఎత్తుకోవా? అందుకే టీచర్ దగ్గరికి రావాలి. కాదు, ఫ్రెండ్ దగ్గరికి రావాలి. మైక్ పెడితే ప్యాంట్ ఊడిపోతుంది. ఓకే, నువ్వు టీచర్ వా? అవును. ఎక్కడ టీచర్? మీ స్కూల్ స్టార్ మహిళ పబ్లిక్ స్కూల్. కొత్తగా జాయిన్ అయ్యావా? నువ్వే కొత్తగా వచ్చావు. ఓకే సరే, అయితే నీ పేరు శ్రావణి కదా? అవును. సరే ఓకే. మీ పేరేంటి? కృష్ణశ్రీ. మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్.
అంటే అంటే హౌస్ వైఫ్ అంటే ఏంటి? నేను నీ ఫ్రెండ్ ని కదా, అందుకే హౌస్ వైఫ్ అని చెప్పాను. హౌస్ వైఫ్ అంటే తెలీదా? తెలీదు. హౌస్ వైఫ్ అంటే నీకు అన్ని రెడీ తయారు చేసి ఏంటి? ఎవరు పంపిస్తారు? హౌస్ వైఫ్ అంటే ఓ హౌస్ లో ఉండే వాళ్ళని హౌస్ వైఫ్ చూసావా, అంటారు. మనకన్నా పెద్ద, అందుకే మనకు తెలియని విషయాలన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఆఫీస్ లో ఉండే వాళ్ళని ఆఫీస్ వైఫ్ అంటారు. మా మమ్మీ ఆఫీస్ వైఫ్. వెరీ గుడ్. అవును. నువ్వు మాత్రం స్టార్ మహిళ వైఫ్. శ్రావణి ఏమో స్కూల్ వైఫ్. శ్రావణి పెళ్ళైంది, శ్రావణి టీచర్ కాబట్టి శ్రావణి స్కూల్ వైఫ్. నువ్వు భవాని. భవాని. నేను సేమ్ స్టార్ మహిళలో స్టూడెంట్ ని, పబ్లిక్ స్కూల్లో స్టూడెంట్ ని. నువ్వు స్టూడెంట్ వా? ఏ ఎందుకు అంత పెద్ద స్టూడెంట్ ఉంటారు అక్కడ స్కూల్లో. నువ్వు అంటే డ్రెస్ వేసుకున్నావు, మేమేమో శారీ కట్టుకున్నాం. అబద్ధాలు చెప్తున్నావు. అంతే తేడా, ఇంకేం లేదు. అబద్ధాలు చెప్తున్నా. అబద్ధాలు ఏం చెప్పట్లేదు. నువ్వు? నా పేరు కృష్ణవేణి. అయ్యి మీరు కూడా హౌస్ వైఫా? అవును. సేమ్ పించ్ ఇవరా? ఈవిడ కూడా హౌస్ వైఫ్. సేమ్ జాబ్ చేస్తున్నారు మీరు ఇద్దరు. సేమ్ జాబ్. వెరీ గుడ్. నీ పేరేంటి? నా పేరు రకుల్ ప్రీత్ సింగ్. మా నాన్న పేరు చిరంజీవి, మా అమ్మ పేరు సమంత. ఇప్పుడు నిజం చెప్పు. ఓకే. మా నాన్న పేరు పవన్ కళ్యాణ్, మా అమ్మ పేరు ఇలియానా, నా పేరు రాశి ఖన్నా. నా పేరు రాశి ఖన్నా. అలా మార్చకూడదు కదమ్మా. అలా మార్చొచ్చు, మన ఇష్టమే. మనం బట్టలు మార్చట్లేదా రోజు? ఇది కూడా అంతే. అవి మార్చుకోవాలి. మీ డాడీ నీ పేరు కూడా మార్చేసాడు. ఏం పేరు పెట్టారు? మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు, కానీ మీకు నేను 10 కాయిన్స్ ఇస్తారు, తీసుకోండి. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన ఫస్ట్ రౌండ్. రెడీ 1 2 3. ఇప్పుడు ఆంటీ ఆడతారు. రెడీ 1 2 3 గో. సుమా గో 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 గో. నీకు రైమ్స్ వచ్చా? గో గో నన్ను గో. encourage చేస్తూ ఒక మంచి మీరు రైమ్ రెడీగా పాడవా? ఉండండి, వెళ్ళండి. చుకు రైలు వస్తుంది, పక్కకి జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడవకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, చల్లని పాలు తాగిస్తా. వెరీ గుడ్. చల్లని పాలు తాగిస్తా, మీ ఊరు వచ్చింది చల్లని పాలు దిగేయండి. తాగిస్తా, మీ ఊరు వచ్చింది దిగేయండి. చల్లని పాలు తాగిస్తా. అంతేనా? అంతే. ఇంకా అంటే ఉంది చల్లని సుమా. పాలు తాగిస్తా, చల్లని పాలు తాగిస్తా, వేడి పాలు కూడా తాగిస్తా. అప్పుడప్పుడు నేను వేడి పాలు కూడా తాగిస్తా. అప్పుడప్పుడు నాకు కాఫీ కూడా ఇస్తుంది మా మమ్మీ. మా డాడీ వద్దంటాడు, కానీ మా డాడీ వేరే తాగుతాడు. మా డాడీకి రాకేష్ అంకుల్ ఉండే అన్ని అలవాట్లు ఉన్నాయి. నీకేది ఇష్టం మరి? అవును, బాగా తాగుతారు, మంచిగా కాఫీ తాగుతారు, టీ తాగుతారు. అయ్యో నువ్వు అదొకటి మాత్రం వేయలేదు బాగా నువ్వు. తాగవా? వేయాలి, తొందరగా వెయ్యాలి. వెయ్యినా? వెయ్యాలి తొందరగా. వెయ్యినా? వేయాలి వెయ్యినా? వేయాలి. అమ్మా ఆంటీ, శ్రావణి ఆంటీ. చెప్పు సుమా. శ్రావణి ఆంటీ, మీ స్కోర్ చెప్పండి. 9 18 18 నెంబర్స్ కరెక్ట్ గా కౌంట్ చేయాలి. 5 6 7 8 19 11 12 13 14 15 16 17 18 17 16 15 14 మీకు స్కోర్. అవునా? 14. సుమా నీకు నెంబర్స్ రావా? నువ్వు 12th క్లాస్ చదువుతున్నావు, సరిగా కౌంట్ చేయి. నేను అబద్ధం చెప్పాను, నేను యూకేజీలో చదువుతుంది. అవునా? నేను కౌంట్ చేయను మరి. నేను 12th మన ఇద్దరం కలిసి కౌంట్ చేద్దామా? ఓకేనా? రెడీ. గెటప్ మరి. నా కౌంటింగ్ ఇష్టం ఉండదు, నువ్వే చేసుకో. స్టాండ్ అప్. స్టాండ్ అప్. సుమా స్టాండ్ అప్. స్టాండ్ అప్. నువ్వు గుడ్ గర్ల్ కదా? నేను గుడ్ గర్ల్. Very good. నేను చాలా గుడ్ గర్ల్. వెరీ గుడ్. మా ఇంటి దగ్గర అనసూయ అని ఒక ఆమె ఉంది, ఆమె చాలా బ్యాడ్ గా చేస్తుంది. అవునా? అవును. ఆమె అయితే ఎప్పుడు చూసినా ముక్కులో వేలు పెట్టుకుంటుంది. నేను మంచి గర్ల్. నేను గుడ్ గర్ల్, అందుకే బాగా నేను ఎప్పుడు పెట్టుకున్నా, అప్పుడప్పుడు పెట్టుకున్నాను. నెంబర్స్ కూడా కరెక్ట్ గా కౌంట్ చేస్తావు కదా నువ్వు. నేను good girl కాబట్టి. పెట్టుకున్నాను, తుడుచుకోలేదు. ఎందుకని ఇప్పుడు నాకు తుడుస్తున్నావా? సరే ఇక్కడ
9. ఇది ఇంట్లో మా పాప కూడా ఇలానే తుడుచుకుంటుంది తెలుసా, మమ్మీ మమ్మీ ముక్కు అని వస్తుంది. అప్పుడు నేను చేస్తాను తుడుచుకున్నానా అంట. ఇది పాప తుడిచిందా ఇంతకు ముందు? 9, 18, కౌంట్ 18 తర్వాత 19, 19, 20, 20, 21, 21, 22. రెడీ 1 2 3 గో. నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడ నించో, ఇక్కడ నించో. సుమా ఈ రోజు నువ్వు స్కూల్ కి వెళ్ళలేదా సుమా? నేను స్కూల్ కే కదా వచ్చాను. ఇదే స్టార్ మహిళ స్కూల్ అంటే. ఇది స్కూల్ కాదు. అవును ఇదే స్కూల్ అంటే. ఆడుకోవడానికి వచ్చు కాదు, నా ఫ్రెండ్స్ పేర్లు సీనియర్ స్కూల్స్ హై స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు. స్టార్ట్ స్టార్ట్ చెప్తా మళ్ళీ. ఆంటీ చీటింగ్. ఆంటీ ఆట అయిపోతే కూడా నువ్వు మళ్ళీ వేసావు. సారీ సుమా. యు ఆర్ ఎ చీటర్ 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 సుమా చీటర్. సుమా చదివేది చాలా చెప్పింది. భవానీ స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. కృష్ణవేణి ఆంటీ రెడీ 1 2 3 గో. బ్లాక్ బస్టరీ నువ్వు చెయ్యేసి నా లైఫ్ బ్లాక్ బస్టరీ. బ్లాక్ బస్టరీ బ్లాక్ బస్టరీ బ్లాక్ బస్టరీ. సుమా చాలా ఇంటెలిజెంట్. అయ్యా ఆంటీ పెద్ద చీటర్. నన్ను స్టాప్ అన్న తర్వాత కూడా చాలా వేశారు. సుమా నేను నన్నెవరు మోసం చేయలేరా. 9, 18, 18, 18, 10, 11, 12. నీకు అంతే వచ్చింది అయితే. నీ ఫ్రెండ్ చీటర్ కదా. 9, నేను చెప్పేది విను. 18, కాదు 19, 19, 13, 20, 14, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35. ఆంటీలు మీరు ఏమైనా అడుగుతారా నన్ను? సుమా రైమ్ చెప్పవా ఒకటి? ఒక రైమ్ చెప్పాలా నేను? నీకే రైమ్ వచ్చు? జానీ జానీ ఎస్ అది పప్పా తెలుసమ్మా. ఈటింగ్ షుగర్ నో పప్పా తెలుగులో చెప్పమ్మా. సెల్లింగ్ లైస్ Yes, ఎస్ పప్పా ఓపెన్ యువర్ మౌత్. అది మాకు అందరికీ Very తెలుసమ్మా. good. దాన్ని తెలుగులో చెప్పాలి. సుమా వెరీ తెలుగులో గుడ్, వెరీ చెప్పారా? బ్యాడ్. జానీ జానీ ఏం చేస్తున్నావురా? చక్కెర తింటున్నావా? లేదన్నా అన్న నోరు తెరు. లేదన్నా అన్న నోరు తెరు. అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్తున్నావా? లేదు నాన్న మరి నోరు తెరు. ఓకే నువ్వు తిన్నావు, నేను తిన్నా. అబద్ధం చెప్పావు. నేను తిన్నా. చెప్పకూడదు. నేను బాగా తింటా. ఇప్పుడు నువ్వు ఆడాలి. నువ్వు ఇక్కడ రావాలి. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. సుమా చెయ్యి వస్తుంది, నువ్వు హెల్ప్ చేయాలమ్మా. నేనేం హెల్ప్ చేయను. ఫ్రెండ్ కదా అసలు. నేను చేయను. హెల్ప్ చేయట్లేదు అసలు. సుమా కృష్ణశ్రీతో కచ్చ అయిపో. సుమా అటెన్షన్ అవ్వు.
వద్దు కదా సుమా, ఇంకొచ్చేద్దాం దా, ఆడుకుందాం దా మనం. సుమా దా సుమా. వేసేసింది సుమా. 2 వేసింది, నేను చూసా. కాదు 3 మన బెస్ట్ ఫ్రెండ్ అలా చేయదు. 8 9 10 11 12 13 14 15 16 17 18 18 18 18 స్కోర్స్ అయిపోయింది, రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా బామా. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఎవరు వస్తారో చూద్దాం. రెడీ? నేను వెళ్ళి ప్లే చేస్తా. ఆ ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా. వెరీ గుడ్ సుమా. నీకు అన్నీ వచ్చేసాయి. అన్ని వచ్చాయి నాకు. ఇప్పుడు పక్కన సెలబ్రిటీ ఎవరో చూద్దాం. భవాని. ఓనమాలు. ఓనమాలు చూద్దాం. ఓనమాలు అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, అది ఓనమాల. అది ఆలు, ఓనమాలు కాదు. అంటే నువ్వు మాకు నేర్పించావు కదా, దాని అలాగా ఓనమాలు అంటారు. అందులో ఓ ఎక్కడుంది? ఓ ఉంది కాబట్టి ఓనమాలు. అవును, లాజిక్ చెప్పావు. చూద్దాము. ఇదిగో ఇదిగో భవానీ ఆంటీ బొమ్మ. మా టీచర్ అంటుంది ఎప్పుడు నువ్వు డ్రాయింగ్ చాలా బాగా చేస్తావు అని. దిస్ ఈజ్ భవానీ. దిస్ ఈజ్ సుమా. అది నువ్వే అనుకున్నా. భవానీ. టీచర్ చూడండి భవానీ. దిస్ ఈజ్ భవానీ. ఇదేంటి భవానీ. దిస్ ఈజ్ భవానీ. ఏంటిది? ఈజ్ అంటే ఇలా ఉండదు, భవానీ. ఇది తప్పు. ఈజ్ అంటే ఇలా ఉంటది. ఇది తప్పు కాదు, కరెక్ట్. ఇది తప్పే. నువ్వు వెళ్ళి గోడ కూర్చోయి ఫస్ట్. గోడ ఏది? చూడు ఇక్కడ ఉంటది. లేదు, అది గోడ కాదు, అది టేబుల్. టేబుల్ దగ్గర కూడా గోడ కూర్చోయచ్చు. ఓకే, వెయ్యాలి. గోడ కుర్చీ వెయ్యాలి. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెప్పాలి. చెప్పండి. సుమ గోడ కూర్చోయమంటే కూర్చుందా? ఇదే గోడ అన్నారు కదా, నేను గోడెక్కి కూర్చున్నా. గోడకి కూర్చోవద్దు, గోడ కుర్చీ వెయ్యాలి. మరి గోడకి కుర్చీ వేస్తే నేను కూర్చుంటాను. కుర్చీ వేయడం అంటే గోడలో కుర్చీ వేస్తారా? మరి ఏం చేస్తారు? మీ ఇంట్లో అలానే కూర్చుంటారా? ఇంట్లో ఇలాగే కూర్చుంటారు. సరే, మరి నువ్వు కరెక్ట్ చెప్పు, నేను నిన్ను రిలీవ్ చేస్తా. ఏం చెప్పాలి? ఈ స్పెల్లింగ్ చెప్పు. ఈనా? అవును. ఈ ఫర్ ఎలిఫెంట్. ఈ ఫర్ ఈనా? ఈ ఫర్ ఎలిఫెంట్. ఈ ఫర్ ఎలిఫెంట్ కదా. అన్ని రాంగ్ చెప్తుంది టీచర్. అవును, ఆల్ఫాబెట్స్ చెప్తున్నానా? వింటున్నావా? ఆల్ఫాబెట్స్ చెప్తావా చెప్పవా? చెప్తా. మరి చెప్పు. మరి ఆల్ఫాబెట్ చెప్పావా? చెప్పమన్నావు. ఇలానే నేర్పించారా? నువ్వు ఆల్ఫాబెట్స్ చెప్పమన్నావు, నేను చెప్పా. స్టార్ మహిళా పబ్లిక్ స్కూల్లో ఇలానే నేర్పించారా? ఆల్ఫాబెట్స్ క్యాపిటల్సా స్మాల్సా? రెండు చెప్పు, 1 by 1. అయితే ఫస్ట్ క్యాపిటల్స్ లో చెప్తా. ABCDEFGHIJKL MNOP QRST WXY. చెప్పాలిగా. ఇప్పుడు నేను స్మాల్స్ లో చెప్తా, ఓకేనా? స్మాల్ అండ్ వాయిస్ లేకుండా చెప్పడం. సుమా, ఇవాళ మాత్రం నేను క్యాపిటల్స్ లో చెప్పా. నువ్వు XYZ మళ్ళీ క్యాపిటల్స్ లో చెప్పావు, స్మాల్ లో చెప్పాలి. చెప్పాను నేను. చెప్పు, మళ్ళీ చెప్పు స్మాల్ లో. వెరీ గుడ్, నువ్వు స్వీట్. అందుకే
టీచర్ అలా చేస్తారా అలా అమ్మా? చేస్తారా? నా బుక్కులు ఎవరైనా లాగితే నేను కూడా లాగుతా. నీ డైరీ తీసుకుని కంప్లైంట్ రాసి పంపిస్తాను. మీ అవును, డైరీ చేస్తా. తీసుకురమ్మని. మా డాడీని తీసుకొని రా. అవును, మీ డాడీని తీసుకొని రావాలి. మా డాడీ రాడు. టీచర్స్ బుగ్గలు ఇలా పట్టుకుంటారు ఎవరన్నా? మా డాడీ రాడు. నీ డైరీ తీసుకొని రా. మా డాడీ ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్తే రేపు మార్నింగ్ రాడు. రమ్మని. మా డాడీ లేకపోతే రాడు. నీకు టీసీ ఇచ్చి మా పంపించేస్తా. డాడీకి వేరే పని లేదనుకుంటున్నావా? ఊరికి మరి రావాలి. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? మీ డాడీ పనులు మరి నువ్వు ఎందుకు నా చేసుకోవాలి బుగ్గలు కదా. లాగావు? నువ్వు స్వీట్ గర్ల్ అన్నాను నేను. నువ్వు కూడా చాలా స్వీట్ గర్ల్, అందుకని అలా అంటారా టీచర్ ని? ఇలా అంటావు. అలా అనరు, ఇలా అనరు. ఏమంటారు తెలుసా? ఆ. నమస్తే టీచర్ అంటారు. నమస్తే టీచర్. వెరీ థ్యాంక్ గుడ్. యూ. మళ్ళీ అన్న మళ్ళీ మళ్ళీ నమస్తే అన్నా, మళ్ళీ చెప్పాలి. నన్ను నువ్వు మళ్ళీ నమస్తే చెప్పాలి. నమస్తే టీచర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. బాయ్. ఇదిగో సుమా పని బ్యాడ్ తీసుకొని గర్ల్. ఇప్పుడన్నా కరెక్ట్ గా రేపు. ఓకే, కరెక్ట్ చేస్తా. దిస్ ఈస్ భవానీ. కరెక్ట్ చేసా. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ. అమ్మా అమ్మా. అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. కీల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం, తెలంగాణ జనం. పక్కన పిక్చర్స్. సుమా అయ్యో. సుమా పెద్ద తాత గారు వచ్చారు. క్లూ ఇవా? క్లూ ఇవ్వు సుమా. క్లూ ఇవ్వు సుమా. క్లూ. ఆ ఇదిగో నేను చెప్తా, మీకు అసలు ఏం తెలియట్లే. మట్టి బుర్ర. ఇది ఎవరు? అదే సినిమా పేరు, దాన్ని తెలుగులో చెప్పాలి. పండితులు. అది ఈయన సినిమా పేరు. కృష్ణవేణి. పండితులు. ఒకసారి ఇక్కడ చూడరా, నేను మీ బొమ్మ వేయాలి అందుకని. సరే చూద్దాం. ఏంటి? పండితులు. 10, 9, 8. పండితులు. ఒకసారి నేను ఒక చుక్క పెట్టచ్చా మీకు? పెళ్లి చుక్క పెడతా. పండితులు. పూచాడమ్మా పూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెప్పుతాడు. పెట్టెలో ఉన్నాడు. ఏంటి ఆన్సర్ మరి? రాంగ్ 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 కదా? రాంగ్ 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 రాంగ్. -6. సుమా అక్కడ చుక్క. రాంగ్ ఏంటి ఆన్సర్. మీకు ఇదిగో మీ బొమ్మ, మీ బుగ్గ చుక్క. దిస్ ఈస్ కృష్ణవేణి. సుమా బుగ్గ చుక్క ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ సైడ్ పెట్టా బుగ్గ చుక్క. అయ్యో, నేను నీకు కూడా తుడిపోయినా. వద్దా? ఏంటి సుమా? సినిమా పేరు తెలుసా మీకు? బడిపంతులు. బడిపంతులు. అదిగో. ఈ మధ్య ఎవ్వరికి తెలుగులో పేర్లు తెలియట్లేదమ్మా. మమ్మల్ని మాత్రం ఇంగ్లీష్ నేర్చుకో అంటున్నారు. మా తెలుగు మాస్టర్ నేర్చుకోవాలి కదా సరిగ్గా ముందు. చెప్పలేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా తెలుగు నేర్చుకుంటారా? తెలుగు వాళ్ళు ముందు తెలుగు నేర్చుకోవాలి, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మా మాస్టర్ నేర్పించలేదు నాకు. మీ మాస్టర్ ని కొట్టాలి. తర్వాత పిక్చర్. పక్కన పిక్చర్. భవాని. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఏం చెప్పలేదు. ఆంటీకి మైక్ ఇస్తారు. ఆంటీ ఎందుకు నొక్కారు మరి? మర్చిపోయాను సుమా. మీకు మతి మరిపి వచ్చింది. అవును మీకు సుమా. వయసు అయిపోయింది. లేదు సుమా. నీకు తెలుసా? తెలుసు. చెప్పు. గోల్కొండ హై స్కూల్. కరెక్ట్ ఆన్సర్. కానీ నీకు పాయింట్ లేవు. సరే. నెక్స్ట్ పిక్చర్. నాగేశ్వరరావు గారు. పక్కన పిక్చర్. టీచర్ స్టూడెంట్ ని తెలుగులో ఏమంటారు? కృష్ణశ్రీ. క్లాస్మేట్స్. క్లాస్మేట్సా? వీళ్ళిద్దరు చేసిన సినిమానా? అప్పుడా? ఏ బల్లే. నేను ఆంటీ బొమ్మేస్తా. రాంగ్ ఆన్సర్. నేను ఒక్కకూడదు అనుకున్నా నొక్కా. నాదేనా పప్ప సుమా?
సుమా నేను నీ ఫ్రెండ్ ని మంచిగా వేయాలి బొమ్మ. ఎవరు నేర్పించారు సుమా డ్రాయింగ్ నీకు? నేనే. నువ్వే నేర్చుకున్నావా? నాకు నేర్పిస్తావా? దిస్ ఈస్ కృష్ణశ్రీ. నా బొమ్మ భలే ఉంది. బాగుంది మంచిగా కదా? వేసావు. బాగుంది. నీకన్నా నీ బొమ్మే బాగుంది. రాంగ్ ఆన్సర్. నీకు -6. అప్పట్లో ఇట్లాంటి సినిమాలు వస్తాయా? అప్పుడు క్లాస్మేట్స్ అని వస్తాయి. వచ్చి ఆంటీకి ఏం తెలియదు. మర్చిపోయాను సుమా. గురు శిష్యులు. అది నీకు బాగా నాలెడ్జ్ ఉందమ్మా. మాకు నాకు లేదు. చాలా నాలెడ్జ్ ఉంది. నాకు నీ అల్మారాలో కూడా progress ఉంది. card చూపించు. అల్మారాలో నా కూడా అల్మారాలో కూడా నాలెడ్జ్ ఉంది. వావ్. నెక్స్ట్ పిక్చర్. హై చిరంజీవి గారు. మా నాన్న పేరు మా నాన్న పేరు మా నాన్న పేరు. అంటే నేను ఒక్కొక్క రోజు ఒక్క పేరు పెట్టుకుంటా. ఈ రోజు అవునా? చిరంజీవి, నిన్న నేను ప్రభాస్ అని పెట్టా అవునా? మా నాన్న పేరు. ఎందుకంటే నేను బాహుబలి చూసాను, టీవీలో మరి రిపీట్. ఈ రోజు ఏం చూసావమ్మా? ఈ రోజు నేను జై చిరంజీవా చూసా. ఆహా. చూద్దాం పక్కన పిక్చర్స్. కృష్ణవేణి. మాస్టర్. దాయి దాయి దామ్మా కులికుల కుందనాల బొమ్మ. చూద్దాం. జుయ్ 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 జుయ్. కొడతా చెప్తున్నా, మా అమ్మకి చెప్తా. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాము. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను వేసి బొమ్మరిల్లు కట్టి అల్లంవారి ఇంటికి అల్లంవారి కుక్క బౌ బౌ అంది. చల్లకు వెళ్తే అల్లంవారి కుక్క బౌ బౌ అంది. నా కాళ్ళ గజ్జలు గల్లు గల్లు అన్నాయి. నావి కూడా గల్గలండి. మా బుజ్జి పాపాయ్ కేవు కేవు మంది. వెరీ గుడ్. ఇప్పుడు ఆంటీ నీ క్వశ్చన్. సాగర సంగమం సినిమాలో హీరోయిన్ ఎవరు? సాగర్. ఆప్షన్స్. ఈ ఆంటీలకు ఏం తెలియదు. ఏ సుహాసిని, బి జయప్రద. సుహాసిని. చీ, నీకు తెలియదు ఆన్సర్? జయప్రద. అవి ఓల్డ్ మూవీస్ కదా. ఎంత హిట్ సినిమానో తెలుసా నీకు? ఓల్డ్ మూవీ కదా. 24 సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్. ఏ పార్థసారథి, బి విక్రమ్ కే కుమార్. విక్రమ్ కే కుమార్. హై కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. కృష్ణవేణి. వద్దు. 3. అగ్ని పర్వతం సినిమాలో హీరో ఎవరు? అంత పాత అడిగితే ఎలా అమ్మా? నువ్వు పాతగానే ఉన్నావు కదా. నిన్ను ఫ్రెండ్ కదా అందుకే. కాదు, నువ్వు ఆంటీ. కాదు ఫ్రెండ్. ఆప్షన్స్. ఏ శోభన్ బాబు, బి కృష్ణ. కృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 1-1-1. రాసుల క్రమంలో తులా రాశి తర్వాత ఏ రాశి వస్తుంది? మీనరాశి. రాంగ్ ఆన్సర్. వృశ్చిక రాశి. అయ్యో. మేషం, వృషభం, మిథునం, కర్కటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. నీదే రాశి? అన్ని రాసులు నాదే. అన్ని రాసులు నీవేనా? ఒకటి అడుగుతాను, పద్దు లాంటిది. నిద్రపోతున్నావా సుమా? పజిల్ అనేటప్పటికి సినిమాకి నిద్ర వచ్చేసింది. సుమా ఫజిల్ అడుగుతుంది. సుమా ఐస్ క్రీమ్. సుమా 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 బెల్ కొట్టు సార్. టీచర్ టీచర్
టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. లేగు. ఇంటికి వెళ్ళాలి తొందరగా. సుమా నిద్రపోతుంది. లేవు సుమా, లేవు. మమ్మీ వచ్చింది తీసుకెళ్ళడానికి. జల్లు కారుస్తుంది. సుమా నువ్వు స్కూల్లో పడుకుంటావా? నేను పడుకోలే. బ్యాడ్ గర్ల్ అలా. నేను పడుకోలే. మీ టీచర్ ఏం నేర్పించింది నీకు స్కూల్లో? తుడుచుకో బాగా తుడుచుకో. మా అమ్మాయి కూడా ఇలానే తుడిచింది. సరే నేను ఒకటి అడుగుతా, నువ్వు చెప్పు. అడుగు. జిరాఫీ కన్నా ఎత్తైనదేది? నువ్వే. నువ్వు జిరాఫ్ నించున్నప్పుడు నువ్వు జిరాఫ్ కన్నా పైన బిల్డింగ్ లో నించుంటే నువ్వే. మన ఇద్దరు ఒకటే హైట్ అమ్మా. చెప్పమ్మా, జిరాఫీ కన్నా ఎత్తైనదేది? జిరాఫ్ వాళ్ళ మమ్మీ కాదు. జిరాఫ్ వాళ్ళ డాడీ కాదుగా. నాకు తెలియదు. దన్నీడా. కానీ ఒక్కొక్కసారి నీడ కూడా చిన్నగానే ఉంటుంది. ఏం కాదు, దాని నీడ పెద్దగా అనిపిస్తుంది. సరేదా? ఇటీవల వచ్చిన పూలరంగడు సినిమాలో హీరో ఎవరు? పూలరంగడు సునీల్. కరెక్ట్. 6 పాయింట్స్. ఇక్కడ వద్దు వద్దు వద్దు. భవానీ 3. ఇక్కడ కృష్ణవేణి 3. 30 మీటర్ల ఎత్తులో 20 మీటర్ల దూరం తాడుపై ఉత్తకాలతో నడిచి ఒక మహిళ అద్భుతం సృష్టించిన సంఘటన ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఆప్షన్స్. ఏ అమెరికా, బి జపాన్. జపాన్. కాదు. అమెరికాకి చెందిన హీదర్ లారెన్స్ జెరూసలేంలో 2 పురాతన టవర్ల మధ్య తాడు కట్టి ఉత్తకాళ్లతో నడిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. లార్సన్ సాహసం చేసిన ఆ కట్టడం 4000 సంవత్సరాల క్రిందటిది. వాటి మీద 30 మీటర్ల ఎత్తులో 20 మీటర్ల దూరం తాడుపై ఉత్తకాళ్లతో నడిచి అక్కడికి వచ్చిన వారికి చెమటలు పట్టించింది. ఇక్కడికి ప్రతిరోజు చాలా మంది టూరిస్టులు వస్తారు. వారందరి సమక్షంలో ఈ ఫీట్ చేసి సభాష్ అనిపించుకుంది. కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుందే. ఆకాశ వీధిలో సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ మా. ఏ వెంకటేష్, బి నాగార్జున. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఆప్షన్స్ కదా సుమా. 3 పాయింట్స్. 3 పాయింట్స్. 6 పాయింట్స్ ఫస్ట్ చెప్పావు కదా. లేదు ఫస్ట్ దానికి కమిట్ అయిపోవాలి. ఆప్షన్ తీసుకున్నావుగా, తీసుకో. 1-1-1. పులి పిల్లకు ఎన్ని రోజుల వయసు నుంచి దాని చూపు స్పష్టంగా ఉంటుంది? పులి పిల్లకి నాకెలా తెలుస్తుంది సుమా? తెలుసుకోవాలి మరి. నాగార్జున గురించి ఎలా తెలిసింది నీకు? అలాగే టీవీలో చూసాను. పులిని కూడా టీవీలోనే చూడు. దగ్గరికి వెళ్ళి చూడాలనుకోకు. పులి నిన్ను చూస్తుంది. ఆ తర్వాత నువ్వు ఏం చూడడానికి ఉండదు. ఆప్షన్. ఏ 2 రోజుల తర్వాత, బి 7 నుంచి 10 రోజులు. 7 నుంచి 10 రోజులు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. 72 భవానీ 1. పులి పుట్టగానే దానికి కళ్ళు కనిపించవు. చూపులు మామూలుగానే ఉంటాయి గాని స్పష్టంగా ఉండదు. 7 రోజుల నుంచి కనిపించడం మొదలవుతుంది. క్రమంగా వాటి చూపు పెరుగుతుంది. అవును, మనకి మాత్రమే కొంచెం వయసు అయిన తర్వాత కళ్ళజోడులు వస్తాయి కదా, మరి జంతువులకు ఎందుకు రావు? జంతువులు రోజు ట్యాబ్స్ లో మొబైల్స్ లో గేమ్స్ ఆడవు కదా. మనం ఏం చేస్తున్నాం, రోజు గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా. అందుకని మా తాతగారికి కూడా కళ్ళజోడు ఉండేది, అప్పుడు ట్యాబ్స్ కూడా లేవు. తాతయ్య గారికి ఎందుకు కళ్ళజోళ్ళు ఉన్నాయంటే తాతయ్య ఎక్కువ పేపర్ చదువుతూ ఉంటారు కదా, అందుకని. అమ్మమ్మకి కూడా వచ్చింది. అమ్మమ్మకి చదివే రాదు. అమ్మమ్మ వంటలో రాళ్ళు తీసి తీసి బియ్యంలో అందుకు వచ్చాయి. మీకెలా తెలుసు మా బియ్యంలో రాళ్ళు ఉంటాయని? అప్పుడా ఎందుకంటే అప్పుడు పొలంలో వేసినవి తీసుకొచ్చుకుంటాం, ఇప్పుడు షాప్ లో చేస్తున్నాం కదా, అందుకని. సరే, తర్వాత రౌండ్ బోలో చిత్రం బోలో. ఫస్ట్ పిక్చర్. శ్రావణి. రాజశేఖర్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. తీసుకో చాక్లెట్. నీకు మరి? నాకు కూడా. వెరీ గుడ్.
రాజశేఖర్ అంకుల్ మీరు ఎందుకు రివాల్వర్ తో షూట్ చేస్తున్నారు? కెమెరాతో షూట్ చేయొచ్చు కదా. నెక్స్ట్ పిక్చర్. శ్రావణి అల్లరి నరేష్. చూద్దాం. నువ్వు మళ్ళీ కరెక్ట్ చెప్పు. చాక్లెట్ వద్దు. కరెక్ట్ చెప్తే ఇలా ఇవ్వు. ఇది నాకు కూడా ఉంది. చూసావా ఇందాక రాజశేఖర్ గన్తో పేలిస్తే అల్లరి నరేష్ అంకుల్ ఏమో బుల్లెట్ పట్టుకున్నారు. నెక్స్ట్ పిక్చర్. కృష్ణవేణి ఆంటీ. శ్రియా. చూద్దాం. అంటే చాక్లెట్ పెట్టాలా వద్దా? పెట్టాలి. శ్రియా యాపిల్ కావాలా అని అడుగుతుంది. మరి చాక్లెట్ ఉందిలే. నాకు యాపిలే కావాలి. తీసుకో. నెక్స్ట్ పిక్చర్. కృష్ణవేణి. కృష్ణశ్రీ. 10 9 8 7 చూద్దాం. అంటే నీ చాక్లెట్ లేదు. మైనసారు. ఇదిగో శ్రేయ యాపిల్ తెచ్చింది కదా. కత్తిపీట తీసుకొచ్చింది. ఎందుకని? యాపిల్ కట్ చేయడానికి. పాపం నీకు పాయింట్లు రాలే. నెక్స్ట్ పిక్చర్. కృష్ణశ్రీ ఆంటీ. తన పేరు 10 9 8 7 6 5 4 3 2 1. అయ్యో పాపం. పాపం మీకు మైనస్ కాదు. అదెవరు? నీ కళ్ళు కనిపించట్లేదు. పులి దగ్గరికి వెళ్ళు. నువ్వు చెప్పావు కదా రాశికన్నా. నువ్వు 7 days లో కనిపిస్తుంది కళ్ళు. నెక్స్ట్ చిత్రం. కృష్ణవేణి. అల్లు అర్జున్. చూద్దాం. చైతన్య కూడా పాట వింటున్నాడు. రాశి కన్నా పాడింది. మైనసారు. ఇవాళ ఏం జరిగిందంటే బోలోలో రాజశేఖర్ షూట్ చేశాడు. నరేష్ గోలి పట్టుకున్నాడు. తర్వాత ఏమో శ్రేయ యాపిల్ తెచ్చింది. తాప్సీ కత్తిపీట తెచ్చి కాసి పెట్టింది. రాశి కన్నా పాట పాడింది. నాగ చైతన్య పాట విన్నాడు. ఈ రౌండ్ అయిపోయింది. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. ఇవాళ మీ గేమ్ నేనే చూపిస్తా. ఇది ఇలా పెట్టి ఇది ఇలా పట్టి పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒక బాల్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇందులో పెడితే గేమ్ అయిపోయింది. మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ పెట్టాలి. ఆ 8 బాక్సులు మీరు పెట్టడం అయిపోతే అప్పుడు మళ్ళీ మీరు ఓన్లీ
ఓన్లీ బాల్ తీసుకొని వెళ్ళి మళ్ళీ నింపొచ్చు. ఓన్లీ 1 బాల్ 1 టైం. ఓకే, ఓకే. నో చీటింగ్. ఓకే. రెడీ 1 2 3 గో. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 into 6, 54. Cool jug. Jagachindi. Joy, 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 joy. Joy, joy, joy. Ready, 1, 2, 3, go. Joy, joy, joy. ట్రైన్ చుక్ అంటారు కానీ గుర్రు అంటారా? ఇదేం సౌండ్ వెరైటీగా? ట్రైన్ కొత్త ఇంజిన్ లేదా ఇంజిన్ చెడిపోయిందా? ఎప్పుడు దిగిపోయావు నాకు చెప్పకుండా? నాకు ఆ సౌండ్ నచ్చలా, అందుకే చెప్పేయాలి కదా నువ్వు. యాక్సిడెంట్ అవుతుంది. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 60. థ్యాంక్ యూ. Sauce pan set. Ready, 1, 2, 3, go. బ్రేక్ వేస్తున్నా. ట్రైన్ కండి భలే బాగుంది. ఇది ట్రైన్ కాదు, ఇది మోటార్ బైక్. మీ ట్రైన్ కి మోటార్ బైక్ కి సౌండ్ కూడా తేడా తెలియదు. నాకు చిన్నపిల్లని కదా, నీ ఫ్రెండ్ కదా, నీకు తెలుసు నాకు తెలియదు. చిన్నపిల్లవేంటి నువ్వు? ఆంటీ కాదు. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 60. రైస్ కుక్కర్. ఇప్పుడు కృష్ణవేణి ఆంటీ టార్గెట్ 11. అలాగైతే కృష్ణవేణి ఆంటీ విన్ అవుతుంది, లేకపోతే ఇవాళ ఎపిసోడ్ శ్రావణి ఆంటీ విన్ అవుతుంది. స్టార్ట్. 1, 2, 3 గో. 16, 63. టార్గెట్ 63. పడిపోతుంది పడిపోతుంది పడిపోతుంది.
అయ్యా రెండు 4 6 8 10 12 13 ఆంటీ గెలిచేసాము. ఆంటీలు ఆంటీలు ఆలుకుందామా జమ జమ్ చికం చిక్ జమ జమ్ చికం చిక్ ఆంటీలు ఆంటీలు ఆలుకుందామా జమ జమ్ చికం చిక్ జమ జమ్ చికం చిక్ తొక్కులు పిల్ల అంచన కిల్ల చుక్కు చుక్కు ఓదం పిల్ల ఆటలన్నీ ఆలుకుని పాలుకుందామా బాటలన్నీ పాలుకుని ఆలుకుందామా ఆంటీలు ఆంటీలు ఆలుకుందామా జమ జమ్ చికం చిక్ జమ జమ్ చికం చిక్ ఆంటీ నువ్వు మరి డిన్నర్ సెట్ కూలర్ గెలుచుకున్నావు. థ్యాంక్ యూ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు ఇస్తున్న గిఫ్ట్ బ్యాగ్. అయిపోయింది, ఈ రోజు స్కూల్ అయిపోయింది, బెల్ కొట్టేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ మేము వస్తామన్నమాట. స్కూల్ డిస్పర్స్. ఆంటీలు ఆంటీలు ఆలుకుందామా జమ జమ్ చికం చిక్ జమ జమ్ చికం అమ్మా అమ్మాయిని తీసుకురండి. ఏమైనా అడగవే? ఏమమ్మా వంట బాగా చేస్తావా? నేనెందుకు, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కడైనా వంట చేస్తున్నారా? అబ్బా, నాకు అమ్మాయి నచ్చిందమ్మా. నాన్న అమ్మాయికి పాటలు ఏమైనా వచ్చేమో అడుగు. పాటలు వచ్చు, డాన్స్ వచ్చు, వీలైతే పబ్బుకి కూడా తీసుకెళ్తాను. వస్తుంది. నాన్న నాకు అమ్మాయి నచ్చింది నాన్న. ఈ అస్తమాను నన్నే నా క్వశ్చన్స్ నేను కూడా వెయ్యాలి కదా. నాకు అమ్మాయి నచ్చింది నాన్న. అడగండి కంగారు పడక, అమ్మాయికి కూడా నువ్వు నచ్చాలి. నాన్న. మాట్లాడుకుంటేనే కదా తెలిసేది. నాన్న నాకు అమ్మాయి నచ్చింది. నువ్వు ఉండరా?